వెల్కమ్ టు సుజీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చూపించబోయే డిష్ కరీంనగర్ స్టైల్ మటన్ ఆలు కూర ఎట్లా చేయాలో చూపిస్తాను. సింపుల్, మంచి స్పైసీ టేస్టీ కర్రీ అండి. అరకిలో మటన్ తీసుకున్నాను. చక్కగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం ఎల్లిగడ్డ, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసుల నీళ్లు పోసేసుకొని దాన్ని చక్కగా ప్రెషర్ కుక్ చేయండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేయాలి. ఇప్పుడు కూరకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. ఇది ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిరపకాయలు, ఒక 2 స్టెమ్ కరివేపాకు, కొత్తిమీర, అలాగే 3 మీడియం సైజు టమాటాలు ఇలా క్యూబ్ లాగా కట్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగాలు, పట్ట 4 వేసుకోవాలి. 2 బే లీఫ్లు అండి. అలాగే 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు చక్కగా కట్ చేసుకుని కడిగి పెట్టుకోండి. ఒక థిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోండి. దాంట్లో కొంచెం అంత ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు మెత్తుకోకుండా ఉంటాయి. చక్కగా విడివిడిగా మంచి క్యారమలైజ్ అవుతాయి కూరకి ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసుకొని చక్కగా కొంచెం రా స్మెల్ పోయేంత వరకుగా, పచ్చివాసన లేకుండా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకోండి. ఇక్కడ పసుపు వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేయండి, ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు వాటన్నిటిని చక్కగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి స్లిట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి చక్కగా బ్రౌన్ అయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వాటిని అలా చక్కగా కలుపుకోండి. మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వండి. ఎప్పుడైతే అది ఆయిల్ యూజ్ అవుట్ అవుతుందో అప్పుడు కారం వేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర పౌడరు. వాటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అయితే చక్కగా మొత్తం లోలో పెట్టండి, మాడిపోకుండా ఉండడానికి. ఇక చూడండి చక్కగా డ్రైగా చక్కగా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు దాంట్లోకి ఉడకబెట్టుకున్నటువంటి మటన్ కూరని వేసుకోవాలి. అలా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఒక గ్లాస్ అన్ని నీళ్లు పోసేయాలి. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు నీళ్ళు. ఇప్పుడు ఇది చూడండి, ఆయిల్ ఇలా కొంచెం ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు పైకి ఎప్పుడైతే ఆయిల్ కనిపిస్తుందో ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోండి. ఆలుగడ్డలు వేసేసి దాన్ని కొంచెం అంత కొత్తిమీర స్టెమ్తో వేయండి. కొత్తిమీర మంచి టేస్ట్ వస్తుంది కూరకి. మూత పెట్టేసి చక్కగా ఆలుగడ్డలు కూడా కొంచెం ఉడికేంత వరకు అలా మూత పెట్టి కుక్ కానివ్వండి, మీడియం హై ఫ్లేమ్లో పెట్టి. ఇగో చూడండి ఇలా పైకి ఆయిల్ ఎప్పుడైతే ఫ్లోట్ అవుతుందో అప్పుడు 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డిష్కి కావాల్సినటువంటి మెయిన్ హైలైట్ గార్లిక్ తడక అండి. ఇగో నేను ఒక 6-7 ఎల్లిగడ్డలు తీసుకున్నాను. వాటిని చక్కగా కొంచెం కచ్చపిచ్చగా దంచుకోవాలి. కొద్దిగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది, మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇలా క్రష్ అయితే చాలు. ఇప్పుడు ఆలుగడ్డలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు తడకాకి కావాల్సిన ఒక చిన్న ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి మనం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎల్లిగడ్డలు వేసుకోవాలి.
ఈ కూరకి ఈ తడక అనేది చాలా చాలా స్పెషల్. ఇది రూరల్ కరీంనగర్, జగిత్యాల వాళ్ళు ఇలాంటి కూర చేస్తారండి. ఇప్పుడు కరివేపాకు ఒక 3 స్టెమ్ముల కరివేపాకు అండి ఇది. కరివేపాకు రెబ్బల్ని వేసి చక్కగా కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా డిష్కి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు కూర ఈ మనం తడకని మొత్తం ఈ కూరలో వేసుకొని ఎంబడే కలిపేయొద్దు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచండి. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత ఇప్పుడు దాన్ని చక్కగా మొత్తం తడకని మొత్తం కూరకి మిక్స్ చేయండి. అప్పటి వరకు ఈ గార్లిక్ ఫ్లేవర్ ఏదైతే ఉంది కదా, అది కూరలో చక్కగా మిక్స్ అయిపోతుంది. చాలా అంటే ఎలా ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ ఇస్తుంది ఇది. మంచి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కూరతో రొట్టె తినొచ్చు, జొన్న రొట్టె అయినా ఏ రొట్టెతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా కూర కూడా ఉడికిపోయిందండి. మెత్తగా కూర కూడా ఉడికింది. ఇది కరీంనగర్ స్టైల్ రూరల్ విలేజ్లలో చేసేటువంటి ఆలుగడ్డ మటన్ కూర విత్ గార్లిక్ తడక అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నా డిష్ నచ్చితే మీకు లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.